హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ ఎలా చేయాలో చూపిస్తానండి. భలే టేస్టీగా ఉంటుందండి. పల్లీలు నువ్వులు వేసి చేశారంటే మాత్రం అమోఘంగా ఉంటుంది టేస్టు. మీకు బిర్యానీలోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ దేనికైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. అది ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ చాలండి ఆయిల్. ఒక 1/4 కప్పు వచ్చి పల్లీలు వేసినాను, శనగగింజలు. స్పూన్ వైజ్గా అయితే 4-5 టేబుల్ స్పూన్లు ధరకు ఉంటాయండి పల్లీలు. 1 టేబుల్ స్పూన్ వచ్చి పచ్చెనపప్పు తీసుకున్నాను నేను. ఇవన్నీ బాగా ఎర్రగా అయ్యేంతవరకు బాగా వేయించుకోవాలి. దాంట్లోనే 1 స్పూన్ వచ్చి జీలకర్ర వేస్తూ ఉన్నాను. ఇదే స్టేజ్లో 1 స్పూన్ వచ్చి ధనియాలు కూడా వేసుకోండి. నా దగ్గర ధనియాలు లేవండి, అందుకని ధనియాల పొడి వేసుకుంటాను నేను. ఇవన్నీ బాగా వేయించుకోవాలి, ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోండి. లాస్ట్లో వచ్చి 1 స్పూన్ వచ్చి నువ్వులండి. నువ్వులు మాత్రము లాస్ట్లో వేసుకోవాలండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకో స్పూన్ కూడా నువ్వులు వేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుందండి నువ్వులు వేసుకుంటే మాత్రము. నువ్వులు 1 స్పూన్ వేసి బాగా వేయించేసుకొని స్టవ్ ఆపేసేయండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని ఒక చిన్న ఎర్రగడ్డ ఒకటండి, మీడియం సైజ్ ఎర్రగడ్డ అయితే దాంట్లో సగం వేసుకుంటే చాలు, కొంచెం చాలండి, ఎర్రగడ్డ ఎక్కువ వద్దు. 1 స్పూన్ వచ్చి పసుపు పొడి, ఒక 2 స్పూన్లు వచ్చి ధనియాల పొడి వేస్తున్నాను. ఒకవేళ మీరు ధనియాలు వేసుకోంటే ధనియాల పొడి స్కిప్ చేసేయండి. ఇక్కడ అదే నేను వేయలేదు కాబట్టి ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు కారము, నానబెట్టిన చింతపండు కొంచెం వేస్తా ఉన్నానండి, ఎక్కువ అవసరం లేదు, మరి పుల్లగా అయిపోతుంది. మళ్ళీ కొంచెం చింతపండు, మీకు కావాలంటే చింతపండు వాటర్ కూడా వేసుకోవచ్చు పులుసులో ఉడికేటప్పుడు. దాంట్లోనే కొంచెం ఉప్పు, ఒక 4 తెల్లబాయలు వేసేసుకొని ఇట్లా గట్టిగా చేసుకోవాలి. కొంచెమే నీళ్ళు పోసుకొని, ఎందుకంటే మరీ జారుగా ఉండిందంటే వంకాయల స్టఫింగ్ పెట్టినప్పుడు నిలవదండి. ఇప్పుడు వంకాయలన్నీ బాగా వాష్ చేసేసుకొని ఇట్లాగా 4 పక్షాలుగా కోసేసుకోండి. అంటే కింద వరకు కాకుండా కొంచెం మన స్టఫింగ్ పెడితే నిలిచేటట్టు కోసుకోవాలండి. 4 పక్కలు ఇట్లా కోసేసుకొని అన్ని వంకాయలు ఉప్పు నీళ్ళల్లో వేసేసేయండి. వంకాయలు కోసి పక్కన పెట్టారంటే మళ్ళీ మీకు కర్రెక్కినట్టు అవుతుంది, అంటే టేస్ట్ కూడా చేదు వచ్చేస్తుంది వంకాయ. ఇప్పుడు అన్నిట్లో స్టఫింగ్ ఇట్లా పెట్టేసుకున్నాయండి. లోపలంతా కూడా మనకు గట్టిగా ఉన్నిందంటే లోపల స్టఫింగ్ ఊడిపోకుండా ఉంటుందండి బయటికి. ఇప్పుడు ప్యాన్లో వచ్చి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి. గుత్తి వంకాయకి మాత్రం కొంచెం ఆయిల్ వేస్తేనే రుచిగా ఉంటుందండి. మీకు వద్దనుకుంటే కొంచెం తగ్గించుకొనే వేసుకోండి, మీ ఇష్టము. దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసినాను ఆయిల్లో. దాంట్లోనే ఇప్పుడు పెద్ద సైజు ఎర్రగడ్డ వచ్చి సన్నగా కట్ చేసేసుకొని వేసుకునేసినాను. గుత్తి వంకాయకి మాత్రం ఆయిల్ పడితేనే టేస్ట్ బాగుంటుందండి, అందుకనే చెప్పాను. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. కొంచెం ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకొని ఒక చిన్న టమోటాలు ఒక 2 వేసినానండి, మీడియం సైజ్ టమోటాలు 2 వేసుకోవచ్చు. మీరు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలి, జనాలు ఎక్కువ ఉన్నారనుకుంటే మీరు పల్లీలు నువ్వులు ఇంక్రీజ్ చేసుకోండి, ఎర్రగడ్డ టమోటా కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి, మీ గ్రేవీ బాగుంటుంది. టమోటాలు మరీ ఎక్కువ వేసి ఇక్కడ నాకు చెప్పినానని, ఎర్రగడ్డ వేసుకున్నా పర్లేదు కానీ టమోటాలు కొంచెం తగ్గించేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు 2 టమోటాలు వేసేసుకొని మెత్తగా అయిపోయినాయి చూడండి. ఉప్పు వేసి మూత పెట్టేసారంటే టమోటాలు బాగా మగ్గిపోతాయండి. ఇట్లా మెత్తగా మ్యాష్ చేసేసిన తర్వాత ఇప్పుడు మిక్సీలో నాకు కొంచెం గ్రేవీ మిగిలిందండి, దాంట్లో కొంచెం నీళ్ళు పోసేసుకొని ఈ టమోటాలో వేసేస్తా ఉన్నాను. ఈ ఎర్రగడ్డ టమోటాల్లో ఆ గ్రేవీ కూడా కొంచెం కొత్త ఉడికిన తర్వాత ఈ వంకాయలు ఉన్నాయి కదా అవి వేసేస్తాను. కొంచెం పసుపు పొడి కూడా వేసేసుకుంటున్నానండి, ఎందుకంటే మనము స్టఫింగ్లో మాత్రమే వేసుకున్నాం కానీ కర్రీలో వేయలేదు కాబట్టి కొంచెం పసుపు వేసుకోండి. ఈ స్టేజ్లో కారం అవన్నీ ఇంకేం వేయని అవసరం లేదండి. ఒకవేళ సరిపోలేదనుకుంటే ఉడికిన తర్వాత కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయలన్నీ 1 బై 1 వేసేసుకొని కొంచెం మూత పెట్టేసేయండి. వంకాయలంతా పైన అంతా మగ్గాలండి మనకు బాగా. కొంతమంది ఏం చేస్తారంటే వంకాయల్ని సపరేట్గా నూనెలో వేయించుకుంటారు, అట్లా కూడా బాగానే ఉంటుంది. మేమైతే ఆంధ్ర స్టైల్లో మా పక్కన నెల్లూరు పక్కన మేము డైరెక్ట్గానే వంకాయలు వేసేస్తామండి, పక్కనే వేయించుకోము. ఇప్పుడు మనకి ఒకే స్టైల్లో వద్దు అనుకుంటాం కాబట్టి వంకాయలు కూడా ఇట్లా డైరెక్ట్గా కూడా నూనెలో వేయించేసుకొని కూడా చేసుకోవచ్చు, అది బాగా కమ్మగానే ఉంటుంది. ఇట్లా వేసేసుకొని వంకాయల్ని కొంచెంసేపు మగ్గనివ్వండి. మూత పెట్టేశారంటే బాగా మగ్గుతుంది వంకాయ కొంచెంసేపు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నానంటే నేను మగ్గినాయి కదా కొంచెంసేపు వంకాయలన్నీ తిప్పించుకుంటున్నానండి. చూసారు కదా పైనంతా కొంచెం మగ్గింది కలరు. తిప్పించుకున్న తర్వాత ఇవన్నీ తిప్పించుకునేసినారంటే మళ్ళీ దాని పైన అంతా గ్రీన్గా ఉంది కదా అదంతా కూడా కొంచెం మగ్గుతుంది. తిప్పించి వేసేసారంటే అన్నీ మనకి పైన మగ్గినాయి కదా కింద కూడా బాగా మగ్గాలండి, అందుకని అన్నీ తిప్పించేస్తున్నాను. కొంచెం బాగా ఇట్లా మగ్గిన తర్వాత నీళ్ళు పోస్తే బాగుంటుందండి. డైరెక్ట్గా వంకాయ వేసి నీళ్ళు పోసేసారంటే వంకాయ రుచి ఉండదు. ఇట్లా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు నీళ్ళు పోసేసుకోండి. నేను ఒకతే 2-3 గ్లాసులు దాకా పోసానండి, చిన్న గ్లాసులతో. మరి టీ గ్లాసులు అయితే కాదండి, కొంచెం మీడియం సైజు గ్లాసులు 3 గ్లాసుల వరకు పోసినాను. కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకుంటేనే బెటర్ అండి, ఎందుకంటే మళ్ళీ మనకు ఉడుకుతుంది కదా గ్రేవీ అంతా బాగా, వంకాయ అంతా ఉడకాలి కాబట్టి. నేను చూసారు కదా నీళ్ళు ఎంత పోసినానో, నీళ్ళు ఇంత పోసుకోవాల్సిందే అండి. పోసినారంటేనే వంకాయ బాగా ఉడకాలండి, లేకపోతే గట్టిగానే ఉన్నిందంటే టేస్ట్ బాగుండదు తినేటప్పుడు. కొంచెం మనకు టైం పడుతుంది ఉడికేదానికి, కానీ బాగా ఉడుకుతుంది.
బాగా చిక్కబడాలండి. నూనె అంతా బయట తేలేంత వరకు ఉడికిందంటేనే అప్పుడు రుచి బాగుంటుంది. హైలో మాత్రం పెట్టద్దండి, కొంచెం మీడియంలోనే పెట్టి ఉడకబెట్టుకున్నారంటే వంకాయ అంతా కూడా బాగా ఉడికిపోతుంది. చూసారు కదా, నూనె అంతా కొంచెం సపరేట్ అవుతాం పక్కన, అట్లా సపరేట్ అవ్వాలి. ఇంకా కొంచెంసేపు ఉడికిందంటే బెటర్ అండి, ఇంకొంచెం చిక్కబడిందంటే టేస్ట్ బాగుంటుంది. మనం చింతపండు వాటర్ ఏమి ఈ స్టేజ్లో కూడా పోసుకునే వాళ్ళు పోసుకోవచ్చు. నేను ముందే స్టఫింగ్లో పెట్టేశాను కాబట్టి ఇంక మనం ఏమైనా అవసరం లేదండి. మీకు ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోలేదంటే కొంచెం ఉప్పు కొంచెం కారప్పొడి వేసుకోవచ్చు అండి, సరిపోతుంది. అంతే అండి. పైనంతా చూడండి నూనె ఎంత బాగా తేలిందో. అట్లా వచ్చేంతవరకు ఉడకబెట్టుకుంటే రుచి చాలా బాగుంటుందండి. మీరు వేడివేడి అన్నంలోకి తిన్నారంటే భలే ఉంటుంది టేస్టు. ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఆంధ్ర వంకాయలు దొరికినప్పుడు మాత్రం మిస్ చేయకండి, ఖచ్చితంగా చేసుకోండి. అంతే అండి, వంకాయ కర్రీ రెడీ అండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్ అండి.